ఫీజు బకాయిలు సాధనే లక్ష్యంగా పాలమూరు యూనివర్సిటీ వేదికగా ఈనాడు జరుగుతున్న నిరాహార దీక్ష కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న విద్యార్థి నాయకులు పోలే నరేందర్ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి విద్యార్థుల సమస్యలపైన తరచుగా పోరాడుతూ బీసీ సంఘంలో విద్యార్థుల సమస్యలపైన ఎప్పుడూ చురుకుగా ఉంటూ విద్యార్థుల సమస్యలపైన స్పందిస్తూ ఈ కార్యక్రమానికి రూపకర్తై ముందుండి నడిపిస్తున్న పాలమూరు విద్యార్థి సంఘం అధ్యక్షులు తాయప్ప గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రొఫెసర్ కుమారస్వామి గారికి, అలాగే ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కార్తిక్ గారికి, కార్యక్రమానికి విచ్చేసిన మాజీ డిఓ విజయ్ కుమార్ గారికి, బీసీ సమాజ్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ సాగర్ గారికి, సారంగి లక్ష్మీకాంత్ గారికి, లంబాడీ హక్కుల సంఘం అధ్యక్షుడు సాయి గారికి, స్వేరో అధ్యక్షుడు పవన్ గారికి, అలాగే నాన్ టీచింగ్ అసోసియేషన్ అధ్యక్షులు రామ్మోహన్జీ సార్ గారికి, నరేందర్ గారికి, శివాజీ గారికి, వివిధ విద్యార్థి సంఘాల అనుబంధ నాయకులందరికీ కూడా, ఈ కార్యక్రమానికి వచ్చిన నాయకులందరికీ కూడా ఉద్యమాభివందనాలు. సోదరులారా, ముఖ్యమంత్రి సొంత గడ్డ పాలమూరు. అలాంటి పాలమూరు యూనివర్సిటీ గేటు బయట మా ఫీజు, మా హక్కు, మాకు న్యాయంగా రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, మాకు బకాయిలు విడుదల చేయమని ఈ వేదిక ద్వారా ఈ టెంట్ వేసి కూర్చోవడం అంటే ఎంత సిగ్గుచేటైన విషయమో ప్రభుత్వాలు గమనించాల్సిన అవసరం ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ విద్యా హక్కు, రాజ్యాంగం మనకు న్యాయంగా సమాన హక్కు కింద విద్యా హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ హక్కు ప్రకారం విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. మరి ఆనాదిగా బీసీలు విద్యలో వెనుకబడినారు, సామాజికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా వెనుకబడ్డరు, రాజ్యాధికారంలో కూడా వెనుకబడ్డరు. మరి దీని అన్నిటికీ మూలం ఏం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆర్ కృష్ణ గారు ఆయన ఆలోచించి బీసీలకు చదువుకుంటే తప్ప రాజ్యాధికారపు ఆలోచనలు రావు, చదువు మాత్రమే వీళ్ళ జీవితాలను మారుస్తాయి, గొప్ప చదువులు ఉండాలన్న ఉద్దేశంతో సుదీర్ఘకాల పోరాటం ద్వారా 2008లో ఆయన నిరాహార దీక్షకు పూనుకున్నప్పుడు అప్పటి ప్రభుత్వం ఎక్కడ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్ కృష్ణన్న కోరిక మేరకు, ఆయన డిమాండ్ మేరకు బీసీల బతుకులు బాగుపడతాయన్న ఉద్దేశంతో ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చింది. మరి గడిచిన 19 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్లో ఈ రాష్ట్రంలో 2 కోట్ల మంది విద్యార్థులు వాళ్ళ బతుకులు బాగుపడ్డాయి. ఎన్నడూ ఒక ఇంటికి డాక్టర్లు, ఇంజనీర్లు, ఒక ప్రొఫెషనల్ అవ్వాలంటే కలగా ఉండాల్సిన విద్య ఈరోజు ప్రతి ఇంట్లో ఒక ఇంజనీర్ అయిందంటే అది ఆర్ కృష్ణ చలవ, ప్రతి ఇంట్లో ఒక డాక్టర్ అయిందంటే అది ఆర్ కృష్ణ చలవ. ఈరోజు మనం పోరాడి సాధించుకున్న ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా ఎప్పుడూ ఏ రోజు కూడా ఎదురుగూడని అనుకోని విధంగా మొదటి తరం డాక్టర్లు తయారయ్యారు, మొదటి తరం ఇంజనీర్లు తయారయ్యారు, మొదటి తరం ఉద్యోగస్తులు తయారయ్యారు. సమాజం ఎంతో ముందుకు పోయింది. భారతదేశంలో ఈ పథకం ద్వారా చదువుకున్న విద్యార్థులు ఐటీలో ముందుండి రాష్ట్రం కూడా ఎంతో గొప్పగా ముందుకు సాగిన పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వాలకు ఏం కన్నుకుంటున్నాయో, బీసీలు ఎక్కడ చదువుకుంటే వీళ్ళు మేము వచ్చిన సీట్లు అడుగుతారో, ఎక్కడ చైతన్యం పొందితే మా రాజ్యాధికారానికి ఎసరు వస్తుందని ఎక్కడ భయపడ్డారో కుట్రతోటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ దాదాపుగా 12,000 కోట్లను బకాయిలు అయ్యేంత వరకు కూడా విద్యార్థులకు ఫీజు చెల్లించలేని పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో ఈరోజు ఆర్ కృష్ణ గారు గత సంవత్సర కాలంగా బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి మేము ఎక్కని మెట్టు లేదు, దిగని మెట్టు లేదు, ఏదని ధర్నా చాకులు లేవు, అయినా సరే ప్రభుత్వాల నుంచి స్పందన లేదు. ఆ కారణంగానే గత వారం రోజుల నుంచి మొన్న 2 రోజుల క్రితం ఆర్ కృష్ణ గారి ఆదేశాల మేరకు కళాశాలల బంద్ పిలువడం జరిగింది. దానికి అద్భుతమైన స్పందన వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా. అన్ని విశ్వవిద్యాలయాల నుంచి, విద్యా సంస్థల నుంచి, విద్యార్థి నాయకులైతేనేమి, కళాశాలకు సంబంధించిన మేనేజ్మెంట్ కమిటీలు అయితేనేమి దానికి మద్దతు ఇచ్చి మనతో పాటు నడుస్తున్న పరిస్థితి. మరి ప్రభుత్వాలకు
ఈ వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అంటది. మరి ప్రజాపాలన అంటే ఏందో బాబు, ఏంది ఈ ప్రజాపాలన? మీరు ఎన్నికైన తర్వాత 3 సంవత్సరాలలో దాదాపుగా 10 లక్షల కోట్ల బడ్జెట్ను ఖర్చు పెట్టారు. 4 లక్షల కోట్లని అప్పు తీసుకొచ్చారు. మరి 14 లక్షల కోట్లలో మీకు 12,000 కోట్లు ఏ పాటిది? అసలు మీరు ఎందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు? ఎందుకు ఇవ్వకుండా ఈ విద్యార్థులందరినీ దాదాపుగా 15 లక్షల మంది విద్యార్థుల బతుకును ఎందుకు చెడగొడుతున్నారని చెప్పేసి ఈ వేదిక ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం. 14 లక్షల కోట్లు తెచ్చారు, ఇంకా లక్షల కోట్లు అప్పు తీసుకొస్తామని చెప్తున్నారు. ఎవ్వరూ అడగని, ఏ విద్యార్థి సంఘాలు అడగని, ఏ ప్రజా సంఘాలు అడగని మూసీ సుందరీకరణ అంటారు, ఫోర్త్ సిటీ అంటారు, లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి దానిపైన ఖర్చు పెడతా అంటారు. అట్లాగే కాంట్రాక్టర్లకు 1000 కోట్ల బిల్లులు చెల్లిస్తారు. అంటే కాంట్రాక్టర్లకు 1000 కోట్ల బిల్లులు చెల్లిస్తే మీకు కమిషన్లు వస్తాయి. మూసీ సుందరీకరణ చేస్తే మీకు కమిషన్లు వస్తాయి. అట్లాగే ఫోర్త్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ చేస్తే కమిషన్లు వస్తాయి. అంటే విద్యార్థుల భవిష్యత్తు కోసం 12,000 కోట్లు రిలీజ్ చేస్తే కమిషన్లు రావన్న కక్కుర్తితోనే మీరు దీన్ని పెండింగ్ పెట్టిరా అని చెప్పేసి ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నా. సుదీర్ఘకాలంగా పోరాటం చేసి సాధించిన దేశంలో ఎక్కడా లేని విధంగా ఉన్న ఇలాంటి గొప్ప పథకాన్ని, ఈ పథకం ద్వారా 2 కోట్ల మంది లబ్ధి పొందిన విషయాన్ని ఇవన్నిటిని పక్కన పెట్టి ఈరోజు 14 లక్షల మంది విద్యార్థుల గొంతు కోసే పరిస్థితి ఉంది. కాలేజీ యజమానుల పరిస్థితి అడకత్తెరలో పొగచెక్కలాగా మారిపోయింది. వాళ్లకు బోనస్ సిబ్బందికి ఫీజులు ఇచ్చే పరిస్థితి లేదు, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. దాని కొరకు వాళ్ళు రెంట్లు కట్టలేని పరిస్థితులు, కాలేజీలు నడపలేని పరిస్థితులు. ఆ పరిస్థితుల్లో వాళ్ళు విద్యార్థుల ఒత్తిడి తీసుకొస్తున్నారు. మొత్తం ఫీజు చెల్లిస్తే తప్ప సర్టిఫికేట్లు ఇవ్వలేదని వాళ్ళని చెప్తున్నారు. ఉన్నట్టుండి పరీక్షలన్నీ అయిపోయి ఉన్నత విద్య కోసం వెళ్ళే పరిస్థితుల్లో, ఉద్యోగం కోసం వెళ్ళే పరిస్థితుల్లో సర్టిఫికేట్ లేక విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. ఎంత దౌర్భాగ్యపరమైన పరిస్థితి! నోరెత్తితే తెలంగాణ ధనిక రాష్ట్రం అంటారు, ఆర్థికంగా ఎంతో ఉన్నతమైనదని చెప్తారు, లక్షల కోట్ల బడ్జెట్ పెడతారు. మరి ఉన్న 12,000 కోట్లు రిలీజ్ చేయమంటే ఎవరొద్దసం అనుకుంటున్నారు? బీసీ రాష్ట్రంలో ఉన్న 60% పైగా ఉన్న బీసీలు ఉప్పు పప్పు కొని అన్న రూపంలో కడితేనే కదా మీకు బడ్జెట్ వచ్చింది. ఆ బడ్జెట్నే కదా మీరు మా మీద రుద్దుతున్నారు. మరి మా సొమ్ము మాకు ఇవ్వడానికి మీకేం లేదు అని చెప్పేసి ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఈ దీక్షలను, ఈ ఉద్యమాన్ని పరిగణించైనా ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు ఈ పట్టుదలకు పోకుండా, పంతాలకు పోకుండా దీన్ని ఖచ్చితంగా రిలీజ్ చేయాలని చెప్పి 14-15 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో మెరుగున్న ఇలాంటి అంశాలపైన మీరు ఇంకా అలసత్వం చేయొద్దు. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదము. ఇది విద్యార్థుల కన్నీటి చుక్కలు. వాళ్ళకి సంబంధించిన పెండింగ్లు కాదు, పెండింగ్ బిల్లులు కాదు. మీరు అనుకుంటున్నారు పెండింగ్ బిల్లులని. పెండింగ్ బిల్లులు కాదు, ఇది కన్నీటి చరిత్ర. ఈ కన్నీటి చరిత్ర కనుక ఓట్ల రూపంలో మరితే, ఓట్ల రూపంలో మారితే ప్రభుత్వాలు మారుతాయని చెప్పేసి ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నా. విద్యార్థులను ఏ ప్రభుత్వాలు, విద్యార్థుల శోకాన్ని గురి చేసిన ఏ ప్రభుత్వాలు కూడా మన్ననే అని చెప్పి బాగుపడిన చరిత్ర లేదు. మీరు ఇప్పటికైనా సరే, ఇప్పటికైనా కళ్ళు తెరిచి అతి త్వరలో వీలైనంత తొందరలో బకాయిలన్నింటినీ కూడా విడుదల చేయాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, అలాగే పాలమూరు విశ్వవిద్యాలయానికి సంబంధించి మిత్రులకు ఇంతకుముందు కొన్ని సమస్యల గురించి చెప్పారు. ఇక్కడ తగినంత బోధనా సిబ్బంది లేదు అని చెప్పేసి, తర్వాత స్కాలర్షిప్లు, హాస్టల్ మెస్ బిల్లు సకాలంలో వస్తలేవు. అలాగే ప్లేస్మెంట్ సెల్ కూడా దాని సరిగ్గా వాళ్ళకు విద్యార్థులకు ప్లేస్మెంట్ చేయించే పరిస్థితులు లేదని చెప్తున్నారు. మరి ఇలాంటివన్నీ కూడా పాలమూరు విశ్వవిద్యాలయం, పాలమూరు అంటేనే వెనుకబడిన గడ్డ. అలాంటి గడ్డలో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఏర్పడింది పాలమూరు విశ్వవిద్యాలయం. మరి అలాంటి పాలమూరు విశ్వవిద్యాలయంలో ఇన్ని సమస్యలు ఉండడం అనేది నిజంగా దురదృష్టకరం. దీనిపైన ఈ విద్యార్థి సంఘాలు చాలా యాక్టివ్గా ఉంటాయి. తెలంగాణ అంటేనే పోరాటాల పోటీగడ్డ. దానిలో విద్యార్థులు ఎప్పుడు ముందుంటారు. ఈ సమస్యలన్నిటిపైన కూడా మేమందరం ఎప్పుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎప్పుడు అండగా ఉంటుందని, అలాగే పాలమూరు విశ్వవిద్యాలయంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి కూడా ముందుంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బీసీ, జై జై.